ప్రతి భారతీయుడు కర్రో, కత్తో చేతిలో పట్టుకునించకపోతే భవిష్యత్తులో ప్రమాదమే. మీదకొస్తున్నప్పుడు ప్రభుత్వాలు చూసుకుంటే, సైన్యం చూసుకుంటుంది కాదు. ప్రతి ఒక్కడు కర్ర, కత్తి పట్టుకోవాలి. యుద్ధానికి సిద్ధం కావాలి. లేదంటే రేపు పొద్దున్న నీ కుటుంబం రోడ్డునుంటది. లేకపోతే నువ్వు రోడ్డునుంటావు. లేదా నీ ప్రాణం ఉంటదో లేదో తెలీదు. నీ బిడ్డలు అత్యాచారాలకు గురి కావచ్చు. నీ త భ భార్య అవతల వాళ్ళ అదుపులోకి వెళ్ళిపోవచ్చు. గతంలో రాజులు దాడులు చేసినప్పుడు, అరాచకాలు చేసినప్పుడు ఆడవాళ్ళనే ఎంచుకున్నారు, లాక్కున్నారు, భూములు లాక్కున్నారు, గుళ్ళు లాక్కున్నారు, ఆస్తులు లాక్కున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం. ఇప్పుడు బంగ్లాదేశ్‌లో రెచ్చిపోతున్నటువంటి ఉన్మాదుల యొక్క ప్రకటనలు ఏంటంటే, బాబర్ బూటులో కాలు పెట్టి, అంటే బాబర్ భావజాలంతో ముందుకొచ్చి భారతదేశంలోని 7 సిస్టర్స్‌ని వేరు చేస్తారట. అంటే మన ఈశాన్య రాష్ట్రాలను ముక్కలు చేస్తారట. అందుకోసం పోరాడతారట. తినటానికి తిండి లేని సన్నాసి వెధవలందరూ బంగ్లాదేశ్‌లో అడుక్కోవడానికి భారతదేశానికి వచ్చే దరిద్రులు అందరూ కలిసి చివరికి తమ దేశానికి తిండి పెట్టినటువంటి భారతదేశాన్ని ఈ విధంగా ముక్కలు చేయాలనుకుంటున్నటువంటి వేళ, రోషం, పౌరుషం ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు రేపు పొద్దున తమ బిడ్డల భవిష్యత్తు కోసం, తమ భవిష్యత్తు కోసం అలాంటి ఉన్మాది మన పక్కనున్నా సరే తల పగలగొట్టి తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పాలా, సైన్యానికి అప్పజెప్పాలి తప్పించి ఉన్మాది, ఉగ్రవాదిని ఎట్టి పరిస్థితులు అంగీకరించడానికి వీల్లేదు.